మీరు జాబ్ చేస్తూ ఉంటారా? ప్రతి మంత్ జీతం నుండి పిఎఫ్ కట్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈపీఎఫ్ఓలో 4 కొత్త అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్ వలన మనకే లాభం. ఈ చేంజెస్ ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, ఒకవేళ మనం కనుక ఇంటిని కొనుక్కుందాం అనుకున్నా, కట్టుకుందాం అనుకున్నా, డబ్బులు లేవనుకోండి, మనం కావాలంటే మన పిఎఫ్ నుండి డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటంటే మనం ఈపీఎఫ్ ఖాతాని ఓపెన్ చేసిన 5 years తర్వాత మాత్రమే తీసుకోగలం. అంటే జాబ్ వచ్చిందండి, సో జాయిన్ అయ్యారు, ఈపీఎఫ్ ఖాతాని వాళ్ళే డైరెక్ట్గా ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసిన 5 years తర్వాత మాత్రమే మనం కావాలంటే పిఎఫ్ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఓల్డ్ రూల్. అది కూడా ఎంతండి? 36 months ఆఫ్ కాంట్రిబ్యూషన్ మాత్రమే. అంటే ఫస్ట్ 3 yearsలో ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశారో ఈపీఎఫ్కి, అంటే మీరు, అదేవిధంగా ఎంప్లాయర్, అర్థమైందండి? ఎంప్లాయర్ ఇద్దరూ కలిసి ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశారో దాని మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అయిందో, అది కూడా ఫస్ట్ 36 months మాత్రమే. ఎంతైతే వడ్డీ జనరేట్ అయిందో, ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశారో అంత డబ్బుని మీకైతే ఇచ్చేవారు. ఎగ్జాంపుల్గా మీరు ప్రతి మంత్ 6,000 ఈపీఎఫ్ఓకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మీరంటే మీరు, మీ ఎంప్లాయర్, 12% ఫ్రమ్ ద ఎంప్లాయీ, 12% ఫ్రమ్ ద ఎంప్లాయర్, ఇద్దరు కలిపి 6,000 మీరైతే కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు ప్రతి మంత్, ఇద్దరు కలిపి చెప్తుంది. సో 6,000 × 36 అంతే కదా. ఫస్ట్ 36 months ఎంతండి? 2,16,000. ఫస్ట్ 36 months మీకు జనరేట్ అయిన వడ్డీ 20,000 అనుకుందాం. 2,16,000 + 20,000 ఎంత? 2,36,000. ఇంత మాత్రమే మనకైతే వచ్చేది. కానీ ఇక నుండి, అనగా జూలై మంత్ నుండి ఈ రూల్ మారింది. మనం 5 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ 3 years తర్వాత తీసుకోవచ్చు. ఇన్ని రోజులు మనం ఖచ్చితంగా 5 years వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుండి 3 years వెయిట్ చేస్తే చాలు. మనం కావాలంటే ఇంటి అవసరాల కోసం, అనగా ఇంటిని కొనుక్కుందాం అనుకున్నా, కట్టుకుందాం అనుకున్నా డబ్బుని తీసుకోవచ్చు. ఎంత? 36 months ఆఫ్ కాంట్రిబ్యూషనా? కాదు, అది కూడా మారింది. ఎంతైతే కార్పస్ ఉందో, అనగా 3 years తర్వాత ఎంతైతే కార్పస్ ఉందో ఆ కార్పస్లో 90% తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2022లో జాయిన్ అయ్యారు. అప్పుడే ఈపీఎఫ్ఓ ఖాతాని ఓపెన్ చేశారండి. ఫస్ట్ జాబ్ 2022 జాన్లో జాయిన్ అయ్యారు. ఈపీఎఫ్ ఖాతాని కూడా అప్పుడే ఓపెన్ చేశారు. సో కార్పస్ టోటల్గా 3 lakhs ఉంది. అనగా మీ కాంట్రిబ్యూషను, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషను ప్లస్ వడ్డీ అంత కలిపి 3 lakhs కార్పస్ అయింది. ఈ 3 lakhsలో 90% ప్రెజెంట్ 3 years కంప్లీట్ అయింది కదా. 2022 అనగా 23, 24, 25 అయిపోయింది 3 years. సో 3 years తర్వాత తీసుకోవచ్చు. 2025లో ఎంత ఇస్తారు? 90%. 3 lakhలో 90% అంటే 2,70,000. ఇంత మన చేతికి వస్తుంది. అర్థమైందండి? ఇది కొత్త రూల్. సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు 5 years వెయిట్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు 3 years మాత్రమే. సో ఎంతైతే కార్పస్ ఉందో ఆ కార్పస్లో 90% మనకి ఇస్తారు. ఒకసారి మాత్రమే, ఇంటి అవసరం కోసం ఒక్కసారి మాత్రమే పిఎఫ్ డబ్బుని మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. క్లియర్? ఇంకా సెకండ్ వన్ చూద్దాం. జూలై 18th నుండి ఈడిఎల్ఐ స్కీమ్లో చేంజెస్ వచ్చాయి. ఈడిఎల్ఐ అంటే ఇదిగోండి, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇదిగోండి ఇక్కడే ఉంది, ఇన్సూరెన్స్ స్కీమ్. ఇదొక బీమా. జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇన్సూరెన్స్ ఉంటుంది. చాలామందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ చేస్తున్నాం ఏదో ఒక కంపెనీలో, వాళ్ళు ఈపీఎఫ్ఓతో లింక్ అయి ఉన్నారు. అంటే ప్రతి మంత్ మన జీతం నుండి పిఎఫ్ కట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏదైనా కారణం చేత చనిపోయామనుకోండి, ఒకవేళ మన ఫ్యామిలీ మెంబర్స్ అప్లై చేసుకుంటే, ఈపీఎఫ్ఓకి అప్లై చేసుకుంటే, ఇలా నా హస్బెండ్ లేకపోతే మా నాన్నగారు ఎవరొకరు చనిపోయారండి, ప్రెజెంట్ జాబ్లో ఉన్నారు అని చెప్పి అప్లై చేసుకుంటే, ఈపీఎఫ్ఓ అనగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మన కుటుంబానికి 7 లక్షలు ఇస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. మన దేశంలో ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. దీంట్లో జూలై 18th నుండి చేంజెస్ వచ్చాయి. 3 చేంజెస్. అవేంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఒక కండిషన్ ఉంది. ఈ 7 lakhs మన కుటుంబానికి రావాలంటే లాస్ట్ 12 monthsగా
ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు XYZ అనే పర్సన్ చనిపోయాడు. లాస్ట్ 12 మంత్స్గా, ఈ రోజు నుంచి లాస్ట్ 12 మంత్స్గా ప్రతి మంత్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. అర్థమైందండి? లాస్ట్ 1 ఇయర్గా, ఈరోజు చనిపోతే లాస్ట్ 1 ఇయర్గా ప్రతి మంత్ పిఎఫ్ కట్ అయ్యి ఈపీఎఫ్ఓకి వెళ్తే మాత్రమే 7 లక్షలు వస్తాయి. అర్థమైందా కండిషన్? ఒకవేళ ఈ 12 మంత్స్ కాంట్రిబ్యూషన్ లేదనుకోండి, ₹1 కూడా రాదు. ఇన్ని రోజులు అదే రూలు. కానీ ఇప్పుడు రూల్ మారింది. ఎప్పటి నుంచి అండి? జూలై 18 నుండి రూలు మారింది. ఒకవేళ లాస్ట్ 12 మంత్స్లో కాంట్రిబ్యూషన్ లేకపోయినా పర్లేదు, 50,000 ఫిక్స్డ్గా మినిమం 50,000 వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 3 మంత్స్ బ్యాక్ XYZ అనే పర్సన్ ఫస్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యాడు. సో ఈపీఎఫ్ఓకి రిజిస్ట్రేషన్ అయింది. 3 మంత్స్, ఫస్ట్ 3 మంత్స్ కాంట్రిబ్యూషన్ జరిగింది. 4th మంత్ చనిపోయాడు. ఇన్ని రోజులు పాత రూల్ ప్రకారం 12 మంత్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి ₹1 కూడా ఈడిఎల్ఐ ఇన్సూరెన్స్ రాదు. కానీ కొత్త రూల్ ప్రకారం రీసెంట్గా వచ్చింది, 18th నుండి ప్రెజెంట్ ఉంది. ఈ కొత్త రూల్ ప్రకారం 12 మంత్స్ కంప్లీట్ అవ్వకపోయినా పర్లేదు, మినిమం 50,000 వస్తుంది. ఒకవేళ 12 మంత్స్ కంప్లీట్ అయ్యిందనుకోండి 7 lakhs అప్ టు. ఒకవేళ జీతం 15,000 కంటే ఎక్కువ ఉంటే, మంత్లీ జీతం 15,000 కంటే ఎక్కువ ఉంటే 7 lakhs ఖచ్చితంగా వస్తుంది. సో ఈ కొత్త రూల్ ప్రకారం జాయిన్ అయ్యి 3-4 మంత్స్కి చనిపోయినా కూడా మినిమం 50,000 ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. ఇదే కొత్త రూల్. అర్థమైందా? ఒకవేళ లాస్ట్ 12 మంత్స్గా ప్రతి మంత్ ఈపీఎఫ్ కట్ అయిందనుకోండి, మన కుటుంబ సభ్యులకి ఎవరైతే అప్లై చేస్తారో నామినీ వాళ్ళకి 7 lakhs ఇస్తుంది ఈపీఎఫ్ఓ. ఒకవేళ లాస్ట్ 12 మంత్స్ కాంట్రిబ్యూషన్ జరగల, రీసెంట్గా జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన 4 మంత్స్కే చనిపోయారు అనుకోండి, అలాంటప్పుడు కూడా మినిమం 50,000 ఇస్తుంది ఈపీఎఫ్ఓ. ఇంతకు ముందు ₹1 కూడా ఇచ్చేవారు కాదు, ఎందుకంటే ఇది కండిషన్ ఉండేది 12 మంత్స్ కంప్లీట్ అవ్వాలని చెప్పి. ఇంకా సెకండ్ వన్ మనమైతే చూద్దాం. ఆల్రెడీ చెప్పా కండిషన్ ఉంది, లాస్ట్ 12 మంత్స్గా కాంట్రిబ్యూషన్ జరగాలి అని చెప్పి. ఒకవేళ జరగలేదు, గ్యాప్ వచ్చింది అంటే ఇన్ని రోజులు జాబ్ చేశారండి, ఒక 8 మంత్స్ జాబ్ చేశారు, కొత్త జాబు, ఫస్ట్ జాబు 8 మంత్స్ జాబ్ చేశారు, గ్యాప్ వచ్చింది. ఎన్ని? 2 మంత్స్ గ్యాప్ వచ్చింది, పోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంటు. కంటిన్యూస్గా 12 మంత్స్ కంప్లీట్ అయితే మాత్రమే వస్తుంది 7 lakhs. ఎగ్జాంపుల్గా 8 మంత్స్ జాబ్ చేశారు, ఒక 3 మంత్స్ గ్యాప్ వచ్చేసింది, లేకపోతే 2 మంత్స్ గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ కొత్త కంపెనీలో జాయిన్ అయ్యారు అనుకోండి, గ్యాప్ వచ్చింది కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ అవుతుంది. కొత్త కంపెనీలో మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంటు. అలా మళ్ళీ కొత్త కంపెనీలో 12 మంత్స్ కంప్లీట్ చేస్తే 12 మంత్స్ తర్వాత చనిపోతే 7 lakhs. కానీ కొత్త రూల్ ప్రకారం 60 days వరకు గ్యాప్ వచ్చినా పర్లేదు. అంటే 8 మంత్స్ ఒక కంపెనీలో జాబ్ చేశారు, ఈ 8 మంత్స్ పాటు పిఎఫ్ కట్ అయింది, 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కండిషన్ అదే కదా, ఇదిగోండి 60 days గ్యాప్, 2 మంత్స్ గ్యాప్ వచ్చింది అంటే 60 days ఎటువంటి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ జరగల, 2 months ఎటువంటి కాంట్రిబ్యూషన్ జరగల. కానీ 3rd month మీరైతే జాయిన్ అయిపోయారు కొత్త కంపెనీలో, 2 months మాత్రమే గ్యాప్ వచ్చింది, అనగా జస్ట్ 60 days మాత్రమే గ్యాప్ వచ్చింది. అలా 60 days వరకు నేను చెప్తుంది, 60 days వరకు గ్యాప్ వచ్చినా ఇక నుండి పర్లేదు, ఆ కౌంట్ మిస్ కాదు. ఇంతకుముందు 8 months కంప్లీట్ అయింది కదా, 9th month ఇదనమాట. గ్యాప్ వచ్చినా ఈ 2 months కౌంట్ చేయరు, ఎందుకంటే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ లేదు. అంటే ఆ చైన్ అన్నది బ్రేక్ అవ్వదు. ఇన్ని రోజులు ఈ 12 monthsలో 1 month గ్యాప్ వచ్చినా కూడా చైన్ బ్రేక్ అయ్యేది, మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ అయ్యేది. కానీ ఇక నుండి అలా కాదు. ఎగ్జాంపుల్గా 2 months ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ రాకపోయినా పర్లేదు, 3rd month కనుక మీరు జాయిన్ అయిపోయారు అనుకోండి, ఇది కంటిన్యూ అయిపోతుంటుంది. ఇక్కడ 8 months కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా 9th, 10th, 12th అలా అనమాట, గ్యాప్ వచ్చినా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇన్ని రోజులు 1 month గ్యాప్ వచ్చినా కూడా కథం, మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్. కానీ ఇక్కడ నుండి 2 months వరకు గ్యాప్ వచ్చినా పర్లేదు, ఇది కూడా కొత్త రూలే. క్లియర్? ఒకవేళ మీరు 3 months గ్యాప్ ఇచ్చేసారండి, పోయినట్టే, ఎందుకంటే 60 days దాటేసింది కదా. 2 months అంటే 60 days, 3 months అంటే 90 days. మీరు 3 months గ్యాప్ ఇస్తే నో కౌంట్ లేదు, మళ్ళీ జాయిన్ అవుతారు, కౌంట్ లేదు, మళ్ళీ జాయిన్ అవుతారు కదా, ఫస్ట్ నుంచి కౌంట్ అవుతుంది. 1st month, 2nd month, 3rd month, 4th month, 5th month, ఇలా 12 months కంటిన్యూస్గా ఈపీఎఫ్ కడితే మాత్రమే మీకు ఈ స్కీము వర్తిస్తుంది. ప్రెజెంట్ అయితే 60 days గ్యాప్ ఓకే. ఇంకా లాస్ట్ వన్ మనమైతే చూద్దాం. ఎగ్జాంపుల్గా
మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మీరు వెళ్ళి అడిగారు, సార్ నేను రిజైన్ చేస్తాను అని అడిగారు. వాళ్ళు ఏమంటారు, అరే నువ్వు మంచిగా పని చేస్తున్నావు కదరా, ఎందుకు నీకేం కావాలంటే అడుగు, రెసిగ్నేషన్ మాత్రం పెట్టొద్దు అంటారు. మీరేమంటారు, సార్ నాకు 6 months లీవ్ కావాలి అని చెప్పి అడుగుతారు. వాళ్ళు ఏమంటారు, సర్లే అని చెప్పి లీవ్ ఇచ్చారు అనుకుందాం. అంటే అఫీషియల్గా మీరు ఎంప్లాయీయే ఆ కంపెనీలో, అలాగే ఉంటుంది రోలు, వేరే వాళ్ళు రారు మీ ప్లేస్లోకి, కానీ మీరు లీవ్లో ఉన్నారు, లాస్ ఆఫ్ పే అనుకుందాం. కానీ అఫీషియల్గా మీరు ఆ కంపెనీలో ఉన్నారు, కానీ మీరు పని చేయట్లేదు కనుక జీతం రాదు. జీతం రాకపోతే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉండదు. అలా ఒక 4 months కాంట్రిబ్యూషన్ లేదండి, మీరు ట్రిప్కి వెళ్ళారు, వరల్డ్ ట్రిప్, అక్కడ చనిపోయారు అనుకుందాం, అక్కడ చనిపోయారు. అప్పుడు రూల్స్ ప్రకారం చూస్తే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ లేదు కాబట్టి మీకు 50,000 రావాలి. కానీ ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, మీరు ఆ రోల్లో, ఆ అఫీషియల్ రోల్లో ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నారు. జస్ట్ ఏంటంటే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ లేదు లాస్ట్ 4 monthsగా కదా, కానీ అఫీషియల్గా అదే రోల్లో ఉన్నారు కనుక 7 lakhs ఈడిఎల్ఐ ఇన్సూరెన్సు మీ కుటుంబ సభ్యులకు రావాల్సిందే. 7 lakhs వరకు కౌంట్ చేస్తారు, దానికంటే ఒక ఫార్ములా ఉంది. ఈ 4 months తీసేయండి, అంతకుముందు కాంట్రిబ్యూట్ చేశారు కదా, ఆ లెక్కల ప్రకారం 7 lakhs వరకు మీ కుటుంబానికి ఇస్తుంది ఈపీఎఫ్ఓ. మీరు అఫీషియల్గా చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేయట్లే, సో మినిమం 50,000 ఇవ్వాలి రూల్స్ ప్రకారం, ఎందుకంటే ప్రెసెంట్ ఈపీఎఫ్ కట్ అవ్వట్లే లాస్ట్ 4 monthsగా. కానీ మీరు ఆ కంపెనీలో అఫీషియల్గా ఇంకా ఉన్నారు కనుక 7 lakhs వరకు ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి ఇవ్వాల్సిందే. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మహా అయితే 7 lakhs వచ్చేది, మనం లేకపోతే మన కుటుంబానికి 7 lakhs సరిపోతాయా? అస్సలు సరిపోదు. సో అందుకనే ప్రతి ఒక్కరూ నన్ను అడిగినట్లయితే ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి. ఎంత కవరేజ్? 1 కోటి 2 కోట్లు ఈ విధంగా పెట్టుకోండి, అప్పుడు సరిపోద్ది. 7 lakhs ఎక్కడ సరిపోతాయి? సో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీ మీద ఆధారపడి మీ కుటుంబం ఉంది, రేపు మనం లేకపోయినా కూడా ఆర్థికంగా వాళ్ళైతే రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ వాళ్ళకి రాకుండా ఉండాలంటే టర్మ్ ప్లాన్ని మనమైతే తీసుకోవాలి. అండ్ చాలామంది ప్రజెంట్ అడుగుతున్నారు నన్ను, ఏ కంపెనీలో తీసుకోమంటారు? సో ప్రెజెంటు చాలా కంపెనీలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనే కంపెనీ చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్. ఎందుకంటే ఈ కంపెనీలో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అనేది 99.7 ఉంది. మీకు కావాలంటే వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను, ఆగండి. నేను ఈ వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా, క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పి ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ చెప్పా, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.7 అండ్ సాల్వెన్సీ రేషియో 190%. ఇది 150% కంటే ఎక్కువ ఉండాలి. అదేవిధంగా ఎసెట్స్ మేనేజ్డ్ అది చూసుకున్నట్లయితే 1,50,000 కోట్లు. ఒకవేళ మీరు తీసుకున్నారు ప్లాన్, నచ్చలేదనుకోండి, వితిన్ 30 daysలో మీరైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎంతైతే కట్టారో అదంతా రిఫండ్ అయితే వస్తుంది. అండ్ పాలసీ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91% కంటే ఎక్కువే, విచ్ ఇస్ వెరీ గుడ్. అదేవిధంగా 1 కోటి కంటే ఎక్కువ మంది ఆల్రెడీ ఇక్కడ ప్లాన్ని తీసుకున్నారు ఈ కంపెనీలో. అండ్ దాంతో పాటు ఇది తీసుకోవడం వలన మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అన్నది వస్తుంది. ఏకంగా 54,600 వరకు మనకైతే ట్యాక్స్ ఆదా అవుతుంది. అండ్ అదేవిధంగా క్రిటికల్ ఇల్నెసెస్ 64 క్రిటికల్ ఇల్నెసెస్ ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ యాడ్ చేసుకున్నారు, ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చింది, చనిపోలే, బెడ్ మీద ఉన్నాం, అలాంటప్పుడు ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నామో అంత డబ్బు ఈ బీమా కంపెనీ మనకైతే ఇస్తుంది. అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే 3 hours, కేవలం 3 గంటల్లోనే క్లెయిమ్ అన్నది సెటిల్మెంట్ అవుతుందంట. అది కూడా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. అండ్ దానితో పాటు ఫ్యూచర్లో క్లెయిమ్కి అప్లై చేశారు మీ నామినీ, వెంటనే అడ్వాన్స్గా కాస్త డబ్బు ఈ ప్లాన్ అయితే ఇస్తుంది. సో చాలా ప్లాన్స్, చాలా కంపెనీస్ ఈ ఆఫర్ని ఇవ్వట్లే. సో వాళ్ళంతా చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉంటాయి అప్పుడు మాత్రమే ఇస్తారన్నమాట క్లెయిమ్. కానీ వీళ్ళు అడ్వాన్స్గా కాస్త డబ్బుని ఆన్ ది స్పాట్ రిలీజ్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీరు శాలరీడ్ కాబట్టి ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మీరు కనుక 1 కోటి కవరేజ్ని 1 కోటి చూస్ చేసుకుంటే మీ ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 577 నుండి స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి? సో ఎలా చూసుకున్నా అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీకు తీసుకునే ప్లాన్ ఉంటే దీన్ని ఒకసారి కన్సిడర్ చేయండి. అంటే లింక్ ఇచ్చాను కదా, క్లిక్ చేసి మీ సమాచారం అంతా ఇస్తే ఇదిగోండి, ఇవన్నీ ఎంటర్ చేస్తే చూపిస్తుంది మీకు ఎంత పడుతుందో చెక్ చేసుకోండి. నచ్చితే డైరెక్ట్గా మీరే తీసుకోవచ్చు, లేదా మీ ఇష్టం. అర్థమైందండి?
ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే టర్మ్ ప్లాన్ తీసుకోవడం చాలా ముఖ్యం. మనకి రిస్క్ అయితే మనల్ని నమ్ముకొని మన కుటుంబం ఉంది, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే నచ్చింది అని చెప్పి కామెంట్లో తెలపండి, నచ్చలేదని నచ్చలేదు అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.